నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంతకుముందు ఎక్విటీ మార్కెట్స్లో లెవరేజ్ గురించి అండ్ డెరివేటివ్స్ గురించి కొంత తెలుసుకుందాం. అయితే అసలు డెరివేటివ్స్లో ఇన్డెప్త్గా వెళ్ళాలి అనుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాని గురించే మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు నర్సింగరావు గారు, సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. సార్ నమస్కారం. నమస్తే సార్. సో వాట్ ఆర్ డెరివేటివ్స్ నర్సింగరావు గారు? సార్ లాస్ట్ మూవీలో మనం చెప్పుకున్నట్టుగా 3 Idiots మూవీలో ఒక మెషిన్ తాలూకా డెఫినేషన్ అడిగితే నేను టెక్స్ట్ బుక్ డెఫినేషన్ తెలుసుకోలేదు. సో ఇక్కడ మనం రియల్ లైఫ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే ఒక రియల్ ఎస్టేట్ తాలూకా బ్రోకర్ కావచ్చు, లేదంటే ఒక డెవలపర్ లాంటి వాళ్ళు చూసుకుందాం. ముందు ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లాట్కి ఒక 10% 5% అడ్వాన్స్ ఇచ్చేస్తారు. తర్వాత ఏంటంటే రిజిస్ట్రేషన్ టైంకి ఒక 3 months 4 months 6 months 1 year టైం తీసుకొని వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అగ్రిమెంట్ అనేటువంటిది రాయించుకుంటారు. సో అదే కాన్సెప్ట్లో మనం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో కావచ్చు, లేదంటే గ్లోబల్లో అన్ని అసెట్ క్లాసెస్లో మేజర్గా డెరివేటివ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చేటప్పుడు, మనం కారు తాలూకా ఇన్సూరెన్సో, లేదంటే వెహికల్ తాలూకా ఇన్సూరెన్సో, లేదంటే లైఫ్కి ఇన్సూరెన్సో చేయించుకుంటాం. సో అదేంటంటే ఇన్సూరెన్స్ కంపెనీతో ఉండేటువంటి ఒప్పందం అది. సో దాన్ని కూడా మనం ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ అగ్రిమెంట్ లాంటిదో, లేదంటే ఒక డీల్ లాంటిది కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే, ఒక ఐటీ కంపెనీ ఏదైనా ఉంది అంటే, ఒక ఇంపోర్టర్ కావచ్చు, లేదంటే ఎక్స్పోర్టర్ ఆఫ్ సర్వీసెస్ లాంటిది, లేదంటే ఒక గ్లోబల్ ఎక్స్పోర్టర్ ఎవరైనా ఉంటే కనుక వీళ్ళకి కరెన్సీ డెరివేటివ్స్లో హెడ్జ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఉండేటువంటి మేజర్ రిస్క్ ఏంటి అంటే కనుక కరెన్సీ తాలూకా ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉంటాయో, రూపాయి పెరిగిందని కానీ రూపాయి పడిందని అనేటువంటి కాన్సెప్ట్లో మనం చూసుకునేటప్పుడు, రూపాయి పడితే ఎక్స్పోర్టర్స్కి చాలా హ్యాపీ, అదే రూపాయి పెరిగితే ఇంపోర్టర్స్కి చాలా హ్యాపీ. సో ఇక్కడ మనకేంటి అంటే ఒక కంపెనీ పరంగా చూసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకి రిస్క్ అనేటువంటిది కరెన్సీ పరంగా ఉంది కాబట్టి వాటిని హెడ్జ్ చేసుకోవడానికి కూడా ఈ కంపెనీస్ అనేటువంటివి కరెన్సీ డెరివేటివ్స్ లాంటికి వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ కావచ్చు, లేదంటే ఒక ఇన్సూరెన్స్ ఎగ్జాంపుల్ కావచ్చు, లేదంటే ఒక కంపెనీ తాలూకా ఎగ్జాంపుల్ చూసుకునేటప్పుడు, సో వీళ్ళందరూ కూడా ఈ డెరివేటివ్స్ని వాడి వాళ్ళకు ఉండేటువంటి రిస్క్ని తగ్గించుకుంటున్నారు. ముందు మనం మాట్లాడుకున్నటువంటి రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే వాళ్ళ తాలూకా ఇన్కమ్ని పెంచుకోవడానికి ట్రై చేశారు. ఇన్సూరెన్స్లో వాళ్ళ తాలూకా రిస్క్ని తగ్గించుకోవడానికి చూశారు. కంపెనీ అయితే కనుక వాళ్ళ తాలూకా రిస్క్ని తగ్గించుకోవడానికి చూశారు. సో ఇక్కడ మనకి రియల్ లైఫ్లో ఉండేటువంటి డెరివేటివ్ ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఇక్కడ మనం సింపుల్గా మీరు అడిగినటువంటి డెరివేటివ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, మీ మధ్య నా మధ్య కుదిరినటువంటి ఏదైనా సరే ఒప్పందం ఉంది అంటే దాన్ని డెరివేటివ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏ రోజు మనం డెలివరీ తీసుకుంటాము, ఏ టైంకి ఎంత క్వాంటిటీ తీసుకుంటాము, ఆ క్వాంటిటీ తాలూకా క్వాలిటీ ఏంటి అనేటువంటిది, ఏ ప్రైజ్కి తీసుకుంటాము అనేటువంటి పారామీటర్స్ అన్నీ కూడా మన ఇద్దరం పరస్పరం ఒక ఒప్పందానికి వచ్చి మనం డిసైడ్ చేసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా ఈ అగ్రిమెంట్స్ అన్నిటినీ కూడా మనం డెరివేటివ్స్ కింద మనం వ్యవహరించుకోవచ్చు. సో నరసింహరావు గారు ఎంత చెప్పారండి డెరివేటివ్స్ గురించి. అసలు డెరివేటివ్స్లో ఎలాంటి అనుభవం కలిగి ఉండాలి, లేదంటే ఎటువంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ దీంట్లో ఏదైనా వాల్యూమ్స్ కూడా జరుగుతాయి అసలు? సో ఎగ్జాక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు గ్లోబల్గా చూసుకునేటప్పుడు ఏంటి అంటే 85% ఆఫ్ ద వాల్యూమ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ డెరివేటివ్స్. ఈవెన్ ఇండియన్ కంటెక్స్లో చూసుకున్నా కూడా దాదాపు 85% to 90% ఆఫ్ ద వాల్యూమ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ డెరివేటివ్ సెగ్మెంట్లే. అందులోకి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వచ్చేటప్పుడు నిఫ్టీ తాలూకా డెరివేటివ్స్ కావచ్చు, లేదంటే బ్యాంక్ నిఫ్టీ తాలూకా డెరివేటివ్స్, మిగతా ఇండెక్స్ తాలూకా డెరివేటివ్స్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి మన కాన్సెప్ట్లో. అండ్ వీటికి తోడు కమోడిటీస్లో కూడా రీసెంట్గా మెటల్ డెక్స్ అని చెప్పేసి అని, బుల్ డెక్స్ అని చెప్పేసి అని ఇండెక్సెస్ లాంచ్ చేయడం, వాటి తాలూకా డెరివేటివ్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు పలానా టైంలో ఈ ఇండెక్స్ డెరివేటివ్స్ స్టార్ట్ అయ్యి, లేదా స్టాక్ డెరివేటివ్స్ స్టార్ట్ అయ్యి అనేటువంటి పుట్టుపూర్వోత్తరాల గురించి చాలామంది చెప్తూ ఉంటారు. బట్ ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా మనం మాట్లాడుకోవాల్సి వచ్చేటప్పుడు జనరల్గా క్యాష్ మార్కెట్ తాలూకా వాల్యూమ్స్ 10% to 15% అవుతున్నాయని చెప్పేసి అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఒక పర్సన్ అనాలిసిస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, మనం జనరల్గా ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తుంటాం, టెక్నికల్ అనాలిసిస్ చేస్తుంటాం, డెరివేటివ్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. సో ఈ మూడిటి మేళవింపుతో మనం అనాలిసిస్ అనేటువంటిది చేసుకోగలిగితేనే మంచి ప్రాఫిటబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఏ ట్రేడర్కి అయినా సరే.
ఇక్కడ ఇప్పుడు చాలామంది ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు, చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే పలానా స్టాక్లో ఏదో న్యూస్లో వచ్చింది, లేదంటే పలానా చార్ట్లో ఏదో బ్రేక్అవుట్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు బై చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఈ డెరివేటివ్ అనాలిసిస్ కూడా చేయగలిగితే, డెరివేటివ్స్ ఎందుకంటే 85% ఆఫ్ ద వాల్యూమ్స్ డెరివేటివ్స్లో అవుతున్నాయి. సో ఇక్కడ 85% ఆఫ్ ద వాల్యూమ్స్ డెరివేటివ్స్లో అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఎక్కడ మనీ ఉందో అక్కడ అనాలిసిస్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు క్యాష్ వాల్యూమ్స్లో తక్కువ అవుతున్నాయి కాబట్టి నేను టెక్నికల్ అనాలిసిస్ వద్దు అని నేను చెప్పట్లేదు. ఈ మూడింటిని కలిపి చేసుకుంటే ఆబ్వియస్లీ ప్రాఫిటబిలిటీ పెరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మనకి. సో మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే నరసింహరావు గారు, క్యాష్ మార్కెట్ లో బడ్జెట్ సినిమా అండ్ డెరివేటివ్స్ వచ్చేసి మీకు బాహుబలి లేదా RRR లాంటి హెవీ బడ్జెట్ సినిమా అంటున్నారు. అయితే ఇక్కడ మరి మామూలు మనిషి ఇప్పుడు ప్రత్యక్షంగా చూసుకుంటే మా సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి నేను అడిగితే వాళ్ళ పై నుంచి నా ప్రశ్న అండి. ఇక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు చాలామంది చిన్న చిన్న పెట్టుబడితో వస్తారండి మార్కెట్లో. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు కూడబెట్టాలి, ఎక్కువ ప్రాఫిట్స్ రావాలి, అందుకే ఇంత రిస్క్ తీసుకుంటున్నారండి మార్కెట్. లేదంటే మార్కెట్కి వాళ్ళు రాని అవసరంలా. అదే బ్యాంకుల్లో పెట్టుకుంటే 3% 4% ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ అంత రిస్క్ తీసుకుంటున్నప్పుడు అంత రిటర్న్స్ మీరున్నారు ఇందాక 85% వాల్యూమ్స్ అంటే అందరు డబ్బులున్న వాళ్ళే చేస్తున్నారా, లేదంటే చిన్న చిన్న పెట్టుబడిదారులు కూడా ఒకవేళ వచ్చి రిస్క్ తీసుకోవచ్చా? రిస్క్ తీసుకున్న వాళ్ళకి కరెక్ట్గా నిజంగా ప్రాఫిట్ వస్తుందంటారా? దాన్ని మీరు ఏదైనా గైడెన్స్ ఇవ్వగలుగుతారా మా ప్రేక్షకుల కోసం? డెఫినెట్లీ సార్. ఇప్పుడు మీరు అడిగినటువంటి పాయింట్లో చూసుకుంటే ఎస్పెషల్లీ రిటైల్ ఇన్వెస్టర్స్లో చేసేటువంటి మిస్టేక్స్ గురించి మనం సబ్సిక్వెంట్ సిరీస్లోనే మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ దాంట్లో కూడా ఒక 2 మిస్టేక్స్, మేజర్ మిస్టేక్స్ ఏంటి అనేటువంటిది కూడా చూద్దాం. మిస్టేక్స్ని ప్రస్తావించే ముందు డెరివేటివ్స్ నుంచి ప్రాఫిట్ రావాలి, లేదంటే రిస్క్ తగ్గించుకొని హయ్యెస్ట్ ప్రాఫిట్స్ రావాలి అనుకునేటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, లాస్ట్ ఎపిసోడ్లో సేవ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్, ట్రేడ్ ఇన్ ఫ్యూచర్స్, ప్లే విత్ ఆప్షన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ సేవ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్లో చేసేటప్పుడు చిన్న పెట్టుబడిదారులు అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేసుకోవచ్చు, లేదా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొలెటరల్ కింద వాడుకొని పెద్ద ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేకుండానే చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మేజర్గా రిటైల్ ఇన్వెస్టర్సో లేదంటే రిటైల్ ట్రేడర్సో చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి అంటే, వాళ్ళు ప్రత్యేకించి ఆప్షన్స్లో ప్లే చేద్దామనో లేదంటే ఫ్యూచర్స్లో ప్లే చేద్దామనో ₹1,00,000 లేదంటే 50,000 తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. మేజర్ మిస్టేక్ ఏం చేస్తారు అంటే కనుక, మహామేధావులు ఎవరైతే ఉంటారో ఆప్షన్స్లో ఉండేటువంటి బై సైడ్ రిస్క్ కానీ సెల్ సైడ్ రిస్క్ కానీ తెలుసుకోకుండా ₹1,00,000 అకౌంట్లో ఉంటే ₹1,00,000 వర్త్ ఆఫ్ ఆప్షన్స్ కొంటూ ఉంటారు. అవేమవుతాయి, ఆప్షన్స్లోకి వచ్చేటప్పటికి కంప్లీట్గా జీరో అయిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అకౌంట్ వైప్ అవుట్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అంత ఫాస్ట్గా డిప్లీట్ అవుతుంది అన్న విషయం వాళ్ళకి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో లేదంటే ఎమోషన్స్తో చేస్తారో ఏంటి అనేటువంటిది మనకు తెలియదు. కానీ మహామేధావులు అయితే కనుక ఇలా చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి డీప్ అవుట్ ఆఫ్ ద మనీలో బై చేస్తూ ఉంటారు. సో ఈ మిస్టేక్స్ అన్నీ కూడా మనం సబ్సిక్వెంట్ వీడియోస్లో కంప్లీట్గా డిస్కస్ చేస్తాము. సో వాళ్ళు చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే, నాకేదో చవకగా ₹2 దొరుకుతున్నది, రూపాయికి ఒక ఆప్షన్ దొరుకుతున్నది కదా అని చెప్పేసి ఒక 10%, 5%, 3% దూరంలో ఉండేటువంటి ఆప్షన్స్ లాటరీ టికెట్లా కొంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే అది జీరో అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సార్, మార్కెట్ అనేటువంటిది నెగిటివ్ సమ్ గేమ్ అని చెప్పేసి చాలామందికి తెలుసు, ఆల్రెడీ చాలామంది చెప్తూ ఉన్నారు. మనం కొంటున్నామంటే అవతలవాడు తెలివి తక్కువవాడు కాదు కదా. సో అవతలవాడి దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉందో లేదంటే ఏదో ఒక ఎడ్జ్ ఉంది కాబట్టి వాడు ఆ ₹2 సరే కనీసం అమ్ముతున్నాడు. మనం వెళ్ళి కొంటున్నాం అక్కడ. సో దానివల్ల ఏమవుతుంది, ఆ ఆప్షన్ కాస్త జీరో అవుతుంది. ఆ తర్వాత ఏంటి, వీళ్ళేమో లబోదిబోం అని చెప్పేసి అని ఏడుస్తూ ఉంటారు. సో ఈ టైప్లో మనకి డెరివేటివ్స్లో రిస్క్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ రిస్క్స్ తెలుసుకుని బాగా స్మార్ట్గా స్ట్రాటజీస్ చేసుకుంటే కనుక ఆబ్వియస్లీ డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ మధ్య ఏంటి అంటే ఐటీసీ తాలూకా మీమ్స్ బోల్డ్ వస్తున్నాయి. సార్, నిఫ్టీ 7,000 ఉండేటప్పుడు ఐటీసీ 200 +/- ఉంది, 15,000కి వచ్చినప్పుడు +/- 200 ఉంది, 17,000 దగ్గర ఉండేటప్పుడు కూడా +/- 200 ఉంది అని చెప్పేసి. సార్, రోజులు మారుతున్నాయి, టైమ్స్ మారుతున్నాయి, పద్ధతులు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుంది, మన పోర్ట్ఫోలియో ఎందుకు మారకూడదు సార్? మన పోర్ట్ఫోలియో ఇంకా ఐటీసీ కూర్చొని ఉంచుకోవాలి. ఎవరైనా సరే పని చేయకపోతే ఒక ఎంప్లాయర్ ఏం చేస్తాడు, బాబు నువ్వు పని చేయట్లేదని చెప్పేసి అని ఆపేస్తాడు. సో అదేవిధంగా మన పోర్ట్ఫోలియోలో ఐటీసీ పర్ఫామ్ చేయనప్పుడు తీసేయడంలో తప్పే ఉంది. అది కాకపోతే ఇంకో దానికి వెళ్తాం మనం. లేదు, పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి, ఇండెక్స్ స్టాకు మహా స్ట్రాంగ్ కంపెనీ, ఒకప్పుడు అలనాటి ఆనిముత్యాలు కాబట్టి మనం ఐటీసీని పోర్ట్ఫోలియోలో కంటిన్యూ చేసుకోవచ్చు.
అలాంటప్పుడు ఏం చేస్తాం, అట్లీస్ట్ డెరివేటివ్స్ వాడి కవర్డ్ కాల్స్ లాంటివో, షార్ట్ స్ట్రాంగిల్స్ లాంటివో, లేదంటే పుట్స్ని సెల్ చేసుకొని కనీసం మనకి వడ్డీ లాంటిదైనా సరే, లేదంటే రెంటల్ ఇన్కమ్ లాంటిదైనా సరే తెప్పించుకుంటే ఇన్వెస్టర్స్కి కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆనిముత్యాల గురించి మాట్లాడితే చాలా ఉన్నాయండి, కానీ అవన్నీ ఇన్వెస్టర్స్ డబ్బులు తీసుకున్నాయే తప్పితే ఏ రోజు కూడా ఒక సరైన రిటర్న్స్ కానివ్వండి, లైక్ చాలా ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కూడా ఉన్నాయి, నిఫ్టీ ఇండెక్స్లో ఉన్నాయి, కానీ ఇవన్నీ అండర్ పర్ఫార్మే చేస్తున్నాయి. దాంతోపాటు ఐటీసీ కూడా ఉంది. చాలా మంచి మాట చెప్పారు మీరు, అసలు పోర్ట్ఫోలియో చర్నింగ్లోనే సీక్రెట్ ఉంది వెల్త్ క్రియేట్ చేయడంలో అన్నారు. అది బాగా అర్థమైంది ఆ పాయింట్. అయితే ఇప్పుడు ముఖ్యంగా మా ప్రేక్షకులు మీ డైరెక్షన్స్ని, మీ గైడెన్స్ని ఒకవేళ కావాలి అనుకుంటే మీ దగ్గరకు వస్తే ఎటువంటి చర్నింగ్ చేసేసి పోర్ట్ఫోలియోస్ ఏమైనా ఉంటే, లేదంటే ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అంటే మీరు వాళ్ళని ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? సో ఫస్ట్ థింగ్, ఎప్పటికప్పుడు జనరల్గా ఇప్పుడు వస్తున్నటువంటి కాన్సెప్ట్లో ఏంటంటే యాక్టివ్ ఇన్వెస్టింగ్ అండ్ ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అని చెప్పారు. అది ఆల్రెడీ చాలామంది మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా రికమెండ్ చేస్తూ ఉన్నారు. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి అంటే సేవ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్, ట్రేడ్ ఇన్ ఫ్యూచర్స్ అని చెప్తున్నాం మనం. డెరివేటివ్స్లో ఉండేటువంటి మేజర్ అడ్వాంటేజెస్, 2 అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ తీసుకున్నాం మనం. ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి అవతలవాడు నష్టపోకూడదు, మనం నష్టపోకూడదు అనేటువంటి బేసిక్ ప్రిన్సిపల్ మీద ఇన్సూరెన్స్ అనేటువంటిది రన్ అవుతుంది. ఇక్కడ స్టాక్ మార్కెట్లో వచ్చేటప్పటికి యాడ్వర్స్ సిచ్యువేషన్స్లో కూడా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే ఎస్ బ్యాంక్ లాంటి ఎగ్జాంపుల్ కావచ్చు, లేదంటే పీసీ జ్యువెలర్స్ లాంటివి కావచ్చు, లేదంటే అప్పట్లో జిఎంఆర్ ఇన్ఫ్రాస్, ఇలాంటి స్టాక్స్. అంటే ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా కేవలం ఎగ్జాంపుల్ కోసం మాత్రమే, రికమెండేషన్స్ అయితే కావు. సో ఇది బేసిక్ డిస్క్లైమర్ ఎప్పుడైనా సరే. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే కనుక, ఏదైనా ఒక స్టాక్ ఉండేటప్పుడు దానికి అగేన్స్ట్గా పుట్ ఆప్షన్ కొనుక్కోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి స్టాక్ ఏదైనా సరే 20% క్రాష్ లాంటిదో, 10% క్రాష్ లాంటిదో వచ్చేటప్పుడు ఏంటంటే మన స్టాక్ మన దగ్గరే ఉంటుంది. ఈ పుట్ ఆప్షన్ నుంచి కూడా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పుడేమవుతుంది, బెనిఫిటింగ్ ఫ్రమ్ ది అడ్వర్స్ సిచ్యువేషన్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేటప్పటికి స్టాక్ పెరగదు అనుకునేటప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, లాస్ట్ 1 year నుంచి 2400 2500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో ఎవ్రీ మంత్ 2500 తాలూకా కాల్ ఆప్షన్ అమ్ముకొని మన దగ్గర, ఇది చేయాల్సింది ఏంటంటే మన దగ్గర రిలయన్స్ షేర్స్ ఉంటేనే పైన కవర్డ్ కాల్ కింద చేయాలి. నేకెడ్ కాల్ సెల్లింగ్ ఎప్పుడు కూడా చేయొద్దు, నేకెడ్ పుట్ సెల్లింగ్ ఎప్పుడు చేయొద్దు. సో ఎందుకంటే అది రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి. మన దగ్గర రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంటి, పైన కవర్డ్ కాల్ లాంటిది చేసుకోవడమో, లేదనుకుంటే బుల్ కాల్ స్ప్రెడ్ లాంటివి చేసుకున్నా కూడా అట్లీస్ట్ దే విల్ బీ ఏబుల్ టు అర్న్ సమ్ సార్ట్ ఆఫ్ రెంటల్ ఇన్కమ్ లాంటిది కూడా మనం ఎప్పటికప్పుడు సంపాదించుకోవచ్చు. సో ప్రేక్షకులు, ఈ ఎపిసోడ్లో ఇందాక మీరు చూశారు, చాలా ఇంపార్టెంట్ గైడెన్స్ ఇచ్చారు నరసింహరావు గారు. ముఖ్యంగా ఏంటంటే మరింత ఈ డిస్కషన్ ఇంకా డెప్త్లోకి వెళ్తుంది కాబట్టి మరో 2వ ఎపిసోడ్లో దీని గురించి ఇంకా తప్పకుండా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, వీరు ఎలా మనకు గైడెన్స్ ఇవ్వగలుగుతున్నారు, ఎందుకంటే రిస్క్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు, కానీ మీకు రిస్క్తో పాటు డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు కావాలి. అండ్ నరసింహరావు గారు ఒక సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ కాబట్టి తప్పకుండా ఒక స్ట్రాంగ్ గైడెన్స్తో, ఒక స్ట్రాంగ్ సపోర్ట్తో చాలామంది ప్రేక్షకులకి సపోర్ట్ చేయబోతున్నారు. అండ్ వారితో కూడా ఒకసారి ఇన్డెప్త్గా మీరు కలిసే అవకాశాలు కానివ్వండి, ఆర్ అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన ట్రేడింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఆర్ పోర్ట్ఫోలియో ఎలా చేయాలి, వారి సర్వీసెస్ ఉంటాయి. సో దాని గురించి కూడా మనం రాబోయే ఎపిసోడ్ తప్పకుండా తెలుసుకుందాము. సో ప్రస్తుతానికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏదన్నా ప్రశ్నలు ఉంటే తప్పకుండా money@sumantv.com పంపించండి.